మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై మామిళ్ళ ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మామిళ్ళ ఆంజనేయులకు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మద్దతు పలకడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలను బూతులు తిట్టిన నాయకుడు మామిళ్ళ ఆంజనేయులని, అలాంటి వాడిని ఎలా ప్రోత్సహిస్తారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మెదక్లో నిన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక చీడపురుగైన మామిళ్ళ ఆంజనేయులకు మద్దతుగా మాట్లాడడం బాధాకరం. ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మామిళ్ళ ఆంజనేయులు మాత్రమే. ఆమె పక్కకు లావణ్యారెడ్డి గారు కూర్చున్నారు, జడ్పీ వైస్ చైర్మన్. ఆమెనైతే అత్యంత బూతులతో తిట్టిన ఘనత ఆ మామిళ్ళ ఆంజనేయులు. అటువంటి చరిత్ర, నీచ చరిత్ర ఉన్న ఆంజనేయులు పక్కన కూర్చున్నబెట్టుకొని ఆ లావణ్య గారు ఎందుకు కూర్చుండ్రో, ఈ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎందుకు కూర్చున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. గతంలో విజయశాంతి గారిని కూడా అసభ్యంగా తిట్టిన చరిత్ర మామిళ్ళ ఆంజనేయులు. అంటే గతంలో ఎవరిని తిట్టినా మామిళ్ళ ఆంజనేయులు మెదక్ కౌన్సిలర్ గారు మా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిని, అలాగే హనుమంతరావు గారిని, ఇద్దరిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ప్రతిసారి మా ఎమ్మెల్యే గారిని చిన్న వయస్కుడు, పిన్న వయస్కుడు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. మరి నీకు అనుభవం ఎక్కువ, నువ్వు అనుభవస్తుంది, మరి నువ్వు మాట్లాడిన వ్యవహార శైలి ఎలా ఉన్నది, దాన్ని ఒకసారి నువ్వే ప్రశ్నించుకో. మళ్ళొకసారి రోహిత్ గారి సమావేశంలో మెదక్ మామిళ్ళ ఆంజనేయులు మా నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఈరోజు రోహిత్ గారికి మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలు పట్టం కట్టారు. మీరందరూ యోధులు కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కొరకు 26 ఏళ్ళ యువకునికే పట్టం కట్టారు. పదే పదే నువ్వు అదే విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తే, అసలు నువ్వు 30 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఈరోజు మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు మెదక్లో ఉండవు. ఇదొకసారి నీకు చెప్పేది ఏంటంటే, డబ్బులకు అమ్ముడుపోయి మీలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.